హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఓకే, ఫ్రెషర్స్ది నేను ఒక 5-6 ప్రాజెక్ట్స్ చూసాను ఈరోజు. అస్సలు బాగాలేదు మీ ప్రాజెక్ట్స్ అయితే. ఆ ప్రాజెక్ట్స్తోని మీరు కంపెనీలోకి రావాలి అంటే, కంపెనీలో ఆఫ్ క్యాంపస్లో షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే చాలా కష్టం ఆ ప్రాజెక్ట్స్తో. ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ మీరు చేయడానికి ట్రై చేస్తున్నారు కాలేజ్లో ఉన్నప్పుడే. దానికి మీకు మంచి అప్రిషియేషన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ ప్రాజెక్ట్స్తో మనం ప్లేస్ అవ్వాలంటే చాలా కష్టం అనమాట ఆ ప్రాజెక్ట్స్తో. ఎందుకంటే ఒక 2-3 పర్సన్స్ని నేను అడిగాను. 2-3 పర్సన్స్ని రెజ్యూమ్లో ఉన్న ప్రాజెక్ట్స్ని అడిగితే దే డోంట్ నో అట్లీస్ట్ కోడింగ్ లాజిక్. అంటే ఆ కోడ్లో ఏమైంది, ఆ ప్రాజెక్ట్లో ఏముంది అన్నది కూడా వాళ్ళకి తెలీదు. అంటే ఆ బిహైండ్ ద లాజిక్ కూడా వాళ్ళకి తెలియకపోతే ఆ ప్రాజెక్ట్ రెజ్యూమ్లో పెట్టి వేస్ట్. మీరు రెజ్యూమ్స్ కోసం ఆ ప్రాజెక్ట్ చేస్తుంది? నో రైట్. రెజ్యూమ్స్ కోసం ప్రాజెక్ట్ చేస్తున్నారా? ఓన్లీ రెజ్యూమ్లో పెట్టడానికి ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? కాదు కదా. సంథింగ్ యూ హ్యావ్ టు బిల్డ్ సమ్ న్యూ ఫ్యూచర్ ఇన్ ద సేమ్ వన్. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ నువ్వు క్లోన్ చేస్తున్నావు, గుడ్. క్లోన్ చేయడం అనేది గుడ్, కానీ క్లోన్ చేస్తే సరిపోదు. సంథింగ్ ఇన్నోవేటివ్ ఉండాలి, సంథింగ్ ఇన్నోవేటివ్గా ఉండాలి. అంటే అట్లీస్ట్ ఒక ప్రాజెక్ట్ నువ్వు క్లోన్ చేస్తున్నావే అనుకో, ఆ ప్రాజెక్ట్లో కనీసం ఏదైనా చిన్న ఫ్యూచర్ అయినా నువ్వు డెవలప్ చేసి ఉండాలి. ఓకే, డైవ్ ఇంటూ ఏపీఐస్ గురించి తెలుసుకోండి. హెచ్టిటిపి మెథడ్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. అట్లీస్ట్ యూ హ్యావ్ టు నో ద ఏఐ ఆల్సో. ఇవన్నీ తెలుసుకోకుండా క్లోన్ చేసేసి ప్రాజెక్ట్ని అక్కడ రెజ్యూమ్లో పెట్టేస్తే మాత్రం షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న పర్సన్స్ చిన్న చిన్న పిల్లలు కూడా కోడ్ చేస్తున్నారు, అవునా? మరి వాళ్ళే కోడ్ చేసి డిఫరెంట్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి, మన రెజ్యూమ్స్ ఎలా ఉండాలి, యాజ్ పర్ ద టెక్నాలజీ ఎలా బిల్డ్ చేయాలి ప్రాజెక్ట్ అన్నది మనకు తెలియాలి అనమాట. నేను ఇక్కడ ఆ ప్రాజెక్ట్ వచ్చేసి కొన్ని రాసి పెట్టాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఆ పర్సన్ క్లోన్ చేశారు ప్రాజెక్ట్. కానీ ఆ పర్సన్స్ ఏం చేశారంటే ఇప్పుడు నేను రెజ్యూమ్స్ చెక్ చేస్తుంటా కదా, అందులో వాళ్ళని నేను ఇంటర్వ్యూలో అడిగాను అనమాట. ఓకే, ఇవి ప్రాజెక్ట్లో మీ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగాను. సో దే ఆర్ నాట్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద మాక్ ఇంటర్వ్యూ. ఒక మాక్ ఇంటర్వ్యూలోనే నీ కోడ్ని లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు రేపు ఇంటర్వ్యూలో నువ్వు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేవు, వైట్ ఫేస్ వచ్చేస్తుంది వెంటనే, అవునా? ఇప్పుడు చూడండి, అండర్స్టాండ్ ఈచ్ లైన్ ఆఫ్ కోడ్. నువ్వు ఎంత క్లోన్ చేసినా కూడా అసలు ఏం జరిగింది, ఆ ప్రాజెక్ట్లో ఏమైంది, లాజిక్ ఎలా బిల్డ్ అయింది, అసలు ఎలా చేస్తే ఎలా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, సపోజ్ యాడ్ టు కార్ట్ ఫంక్షనాలిటీ అనుకోండి. ఈ యాడ్ టు కార్ట్ బటన్ నేను క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్కి ఎలా వెళ్ళింది, అసలు ఏం ఫంక్షనాలిటీ యూజ్ చేసాం, వెళ్ళిన తర్వాత అక్కడ ఫైనల్ ప్రైస్ ఎలా కనిపిస్తుంది, అసలు డిస్కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఫైనల్ ప్రైస్ ఎలా వస్తుంది, డిఫరెంట్ ప్రైసెస్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేసి మీరు తెలుసుకోవాలి. బిహైండ్ ద లాజిక్ అనేది మీకు తెలియాలి. నువ్వు ఎంత క్లోన్ చేసినా కూడా బిహైండ్ ద లాజిక్ తెలియకుండా మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వద్దు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ అడుగుతారు. ప్రాజెక్ట్స్ అడిగినప్పుడు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అపియరెన్స్ కాదు. యూఐ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఆ పర్సన్ యూఐ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కానీ ఆ యూఐ డిజైన్ ఏమవుతుందంటే హూ ఆర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఆర్ హూ ఆర్ ద యూఐ డెవలపర్స్ వాళ్ళని అడిగితే డిజైన్ గురించే చెప్పమంటాం. అదే నువ్వు బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకున్నప్పుడు ఆర్ ఎనీ ఫుల్ స్టాక్ డెవలపర్, నువ్వు ఏ డెవలపర్ అయినా, ఈవెన్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా ఫంక్షనాలిటీ తెలియాలి. వితౌట్ ఫంక్షనాలిటీ, వితౌట్ లాజిక్ అతను రాయలేడు కోడ్. యూఐ పార్ట్ అయినా సరే ఆ డిజైన్ ఎలా చేశారు, అసలు ఎలా వచ్చింది అన్నది కూడా వాళ్ళకి తెలియాలి. ఏది క్లోన్ చేసినా కూడా, అవునా? వితౌట్ దట్ ఫంక్షనాలిటీ ఎలా వచ్చింది నీకు, ఎలా లాజిక్ తెలిసింది అంటే నువ్వు ఈచ్ అండ్ లైన్ ఆఫ్ కోడ్ నీకు తెలియాలి ఇక్కడ. వితౌట్ ఈచ్ అండ్ లైన్ ఆఫ్ కోడ్, ఇప్పుడు ఈచ్ అండ్ లైన్ ఆఫ్ కోడ్ నీకు తెలియనప్పుడు వేస్టే కదా. ఆ ప్రాజెక్ట్ చేసి ఇంకా నువ్వు ఆ పేపర్లో పెట్టి ఏం లాభము, ఆ రెజ్యూమ్లో పెట్టి ఏం లాభము, వేస్టే కదా. రెప్లికేట్ చేసినా కూడా కొత్త ఇన్నోవేటివ్ ఫ్యూచర్ ఏదైనా అప్లై చేయడానికి ట్రై చేయండి ఆ ప్రాజెక్ట్లో. నువ్వు యూట్యూబే క్లోన్ చేయి, చాట్ అప్లికేషన్ ఇవ్వచ్చు యూట్యూబ్లో. ఇప్పుడు చాట్ అప్లికేషన్ లేదు, సపోర్ట్ ప్రాజెక్ట్ లాగా ఏదైనా క్రియేట్ చేయొచ్చు యూట్యూబ్ కోసం. అండ్ ఇన్స్టాగ్రామే తీసుకో, ఇన్స్టాగ్రామ్ డెస్క్టాప్ అప్లికేషన్ సరిగ్గా వర్క్ అవ్వదు, సరిగ్గా ఉండదు, అవునా? రీల్స్ సెక్షన్ కావచ్చు, జస్ట్ స్క్రోల్ చేస్తే బాగానే అనిపిస్తుంది కానీ ఇటు సైడ్ ప్లెయిన్ ఉంటుంది, మిడిల్లో స్క్రోల్ అవుతుంటుంది. దట్ ఈస్ ద కొంచెం ఎఫెక్ట్గా ఉంటున్నది, అవునా? ఇలాంటి థింగ్స్ మీరు ఏదైనా వర్క్ చేసి ఈ ఫ్యూచర్స్ని డెవలప్ చేయొచ్చు అనమాట.
ఏదో ఒకటి చిన్నది, ఏదో ఒక దాంట్లో ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయితే కనిపిస్తుంది మనకి. దాన్ని తీసుకొని మీరు డెవలప్ చేయొచ్చు. ఈమెయిల్లో ఇప్పుడు కొత్తగా షెడ్యూల్ చేయొచ్చు మనం, అవునా? షెడ్యూల్ కాకుండా ఇంకా ఏమైనా ఈమెయిల్లో చేయొచ్చా? ఈమెయిల్ ప్రాజెక్ట్లో ఇలా ఆలోచించండి. ఏదైనా నేను ఉన్న ప్రాజెక్ట్నే క్లోన్ చేయకుండా ఏదైనా కొత్తది ఇన్నోవేటివ్గా యాడ్ చేయడానికి ఆలోచించండి. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ మిస్టేక్ యూ ఆర్ డూయింగ్. అపియరెన్స్ గురించి చెప్పాను కదా, అపియరెన్స్ మాత్రం కాదు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ప్రాజెక్ట్లో, లాజిక్ బిహైండ్ దట్. ఆ ప్రాజెక్ట్ ఉన్న లాజిక్ ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అపియరెన్స్ కాదు. అపియరెన్స్ చూసిన పర్సన్ కి తెలిసిపోతుంది, లాజిక్ తెలియదు, లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఏపీఐస్, ఎక్కువ ఏపీఐస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. బ్యాక్ ఎండ్ లో మీకు ఎక్కువ ఏపీఐస్ యూజ్ చేయడానికి ట్రై చేశారనుకో, క్రియేట్ చేయడానికి ట్రై చేశారనుకో, ఇప్పుడు మీరు రిజిస్టర్ ఫంక్షనాలిటీకి రాస్తారు, ఏదైనా అప్లోడ్ చేస్తే అది ఈ ఫైలే అనేసి వ్యాలిడేట్ చేయడానికి ఏపీఐ కావాలి, అవునా? ఇప్పుడు మనం ఏమైనా డ్రాప్ డౌన్ మెనూస్ ఉంటాయి, డ్రాప్ డౌన్ మెనూస్ లో ఉన్న డేటాని ఫిల్టర్ చేసి ఒక టేబుల్ లోకి ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా మనకు ఒక ఏపీఐ కావాలి, అవునా? ఏదైనా ఫంక్షనాలిటీకి ఖచ్చితంగా మనకు కొన్ని ఏపీఐస్ అయితే కావాలి. ఇలా మీరు కొన్ని ఏపీఐస్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. నోట్.js లో క్రియేట్ చేస్తారా? నోట్.js లోనే క్రియేట్ చేయండి చాలు. నోట్.js లో క్రియేట్ చేసి అప్లై చేయండి చాలు. C# లో చేయగలరా? C#.net యూస్ చేసి చేయగలరా? చేయండి. పైథాన్ ఎలా యూస్ చేస్తారన్నది మీ ఇష్టం. మినిమల్ కోడా ఏంటి అన్నది మీ ఇష్టం. కానీ ఎక్కువ ఏపీఐస్ యూస్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ ఏఐస్ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎన్ని ఏఐస్ టూల్స్ గురించి మీరు తెలుసుకుంటే అంత మంచిదనమాట. ఎందుకంటే నేను ఇన్ని ఏఐ టూల్స్ నీకు తెలుసు అని నువ్వు ఇంటర్వ్యూలో చెప్తే మాత్రం ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతావు. ఓకే, ప్రాజెక్ట్లో మీకు తెలియాల్సింది బాగా ఏపీఐస్, ఏఐ టూల్స్, వీటి గురించి మీకు బాగా తెలియాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఈ బ్యాక్ ఎండ్ సిస్టమ్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇంకా బ్యాక్ ఎండ్ సిస్టమ్, సో ఈ మిస్టేక్స్ నేను గమనించాను ఇప్పటి వరకు నేను చూసిన రెజ్యూమ్స్ లో అండ్ నేను చూసిన ప్రాజెక్ట్స్ లో. ఇవే నేను గమనించాను, ఎందుకంటే 2-3 పర్సన్స్ కి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాం మొన్న సాటర్డే. అయితే మొన్న సాటర్డే తీసుకున్న దాంట్లో నాకు తెలిసిందైతే ఇది, మీకు ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు. ఓకే, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. టైటిల్ చెప్పాక తీసుకున్న ఫంక్షనాలిటీ ఏంటి, తీసుకున్న ఫ్యూచర్ ఏంటి, తీసుకున్న ఫ్యూచర్ నువ్వు ఏం డెవలప్ చేసావు, ఎలా డెవలప్ చేసావు, దీనికి పట్టిన టైం ఎంత, వాట్ ఈస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ, వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ, ఇలాంటివి కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నీకు ఛాలెంజెస్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ లో నీకున్న ఛాలెంజెస్ ఏంటి, ఇలాంటివి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే యూ విల్ షార్ట్ లిస్ట్. నిన్ను కాకపోతే పక్కన వాళ్ళని తీసుకుంటారా? లేకపోతే లేదు కదా. చిన్న చిన్న పిల్లలు టు డూ లిస్ట్ అనేసి ఏదేదో యాప్స్ క్రియేట్ చేసేస్తున్నారు కదా, మనం కూడా అలాంటివే, మనం కూడా అంతకన్నా బాగా క్రియేట్ చేసి ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, సో దీనికోసమే నేను ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేసి కొన్ని రిసోర్సెస్ మీకు ఈరోజు చూపిస్తున్నా, ఒక్కసారి వాటిని చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, కోడ్ క్రాఫ్టర్స్ వాళ్ళు, ఇదంతా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఒక్కసారి వీటిని అన్నిటిని సెర్చ్ చేసి చూడండి. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ గిట్ హబ్ అని కొడితే మీకు కావాల్సిన ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ తెలుస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ఇన్ జావా స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే సి ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. ఓకే, C#, ఫ్లటర్, ఇక్కడ చూడండి, బిల్డ్ 30 థింగ్స్ ఇన్ 30 days విత్ 30 ట్రైల్స్ అంట. ఓపెన్ చేద్దాం ఒకసారి. జావా స్క్రిప్ట్ 30-day వెనిలా JS కోడింగ్ ఛాలెంజ్. నో ఫ్రేమ్వర్క్స్, నో కంపైలర్స్, నో లైబ్రరీస్, నథింగ్. ఒక్కసారి మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ జాయిన్ ఇట్. జాయిన్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళండి. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్స్ ని ట్రై చేయడానికి ట్రై చేయండి. Day 1 జావా స్క్రిప్ట్ డ్రమ్ కిట్, DOM అండ్ ఇంటర్ఫేస్, ఫ్రెండ్స్ విత్ CSS, ఆడియో ప్లస్ వీడియో. ఒక్కసారి క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి CSS ప్లస్ JS క్లాక్ అండ్ ప్లేయింగ్ విత్ CSS వేరియబుల్స్ అండ్ JS, అరే క్యారీడ్ అవుట్ Day 1. ఫ్లెక్స్ ప్యానల్స్, ఫ్లెక్స్ గురించి బాగా నేర్చుకోవచ్చు. అజాక్స్, అరేస్, ఫంక్షన్స్ విత్ HTML క్యాన్వాస్. ఒకరు చెప్పాలన్నా మీకు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ గురించి
ఈ రోజు నేను ప్రాజెక్ట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసినా గూడా నాకే ఎక్కువ అర్థమవుతది తప్ప మీకు అర్థం గాదు. మీ అంతటా మీరు క్రియేట్ చేసి మీ అంతటా మీరు క్రియేట్ చేసేటప్పుడు మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు గదా! ఆ ఛాలెంజెస్ నుంచి మీరు నేర్చుకుంటారనమాట. ఓకే. ఇలా మీరు క్రియేట్ చేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను ఇది లింక్ అయితే మన డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ట్రై టు లెర్న్ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మీరు ఎలా నేర్చుకోవాలనుకుంటే అలా నేర్చుకోండి. ఓకే. మీకెలా కావాలంటే అలా. బిల్డ్ ఏ లోడింగ్ స్క్రీన్ అంట. సీ లోడింగ్ స్క్రీన్. ఇట్ మీన్స్ లోడర్ ఇన్ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ట్రై టు లెర్న్ ఇన్ ప్రాజెక్ట్ బేస్డ్. ఓకే. ఇంకొకటి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎన్ని ట్రిక్స్ చెప్పినా గూడా తర్వాత మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు రాదు. చెప్పిన వాళ్ళకే వస్తుంది. ఓకేనా? ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే. ఇంకా కోడ్ క్రాఫ్టర్స్ వాళ్ళు బిల్డ్ యువర్ ఓన్ గిట్, డాకర్, ఎస్‌క్యూఎల్‌లైట్ అండ్ రెడిస్. వాళ్ళ రెపోస్ ఒకసారి చూడండి. 120 రెపోస్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ డాష్‌బోర్డ్ లకెళ్ళండి. లాంగ్వేజ్ డాష్‌బోర్డ్‌లకి. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఛాలెంజ్ లాంగ్వేజ్ సపోర్ట్ అనేసి హెచ్‌టిటిపి సర్వర్, పైథాన్, సి ఇంకేం కావాలి మీకు? ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగే గదా! ఒక్కసారి ఇవన్నీ ట్రై చేయండి. ఒక్కసారి ఫస్ట్ ఇది అర్థం కాదు మీకు కోడ్ క్రాఫ్టర్స్. ఫస్ట్ ఇక్కడికి రండి. బేసిక్ 1. ఈ బేసిక్ 1 మీరు అర్థం చేసుకోగలిగితే తర్వాత మీరు అడ్వాన్స్‌డ్ 1 చేయగలుగుతారు. ఓకే. ఇలా రియల్ టైమ్‌లో వర్క్ చేయడానికి ట్రై చేయండి. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. మీ అంతటా మీరే ఒక ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసుకోండి. ఏం ప్రాబ్లమ్ ఉంది అనేసి. ఆ ప్రాబ్లమ్‌ని ఫ్యూచర్‌గా డెవలప్ చేయడానికి ట్రై చేయండి ఆ యాప్‌లో. ఇఫ్ యూ ఆర్ క్లోనింగ్. ఓకే. లేకపోతే న్యూ వన్ ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అపియరెన్స్ మీద పెట్టే దృష్టి లాజిక్ మీద గూడా పెట్టండి. ఏపీఐస్ ఎక్కువ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఫుల్ స్టాక్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. బై.